ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 100వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ దుర్గాదేవి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ దుర్గాదేవియే నమో నమః. సంపూర్ణ శక్తులను పొంది శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ ఆదిశక్తి పరివారము వారు సంక్షేపించుటకు, విశ్రాంతి పొందుటకు తమ బాహ్య కర్మల ద్వారా ప్రోత్సాహపరుస్తున్న అగస్త్యుల వారి ప్రియ శిష్యులకు శ్రీ దుర్గాదేవి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు. కలియుగ ఎల్లలో జీవిస్తున్నందున జరిగే వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకొనుట ఎవరి వల్లనూ జరిగే పని కాదు. అయినప్పటికీ ఉన్నత దైవముల కరుణ వల్లనను అగస్త్య మహర్షుల వారిని సద్గురువుగా పొంది ఉన్న కారణముగాను జరిగే విషయాలను చిత్రీకరించి చూపిన విధముగా అనుగ్రహ భాషణముల లేదా సందేశముల ద్వారా తెలుసుకొనగలిగే పుణ్యమును కలిగి ఉన్నారు. అంటే అమ్మ మనకు చెప్తున్నది. ఇది అంత చిన్న విషయం కాదు. ఈ 108 యుగాల తర్వాత జరిగే ఈ గొప్ప అంటే పదాలతో చెప్పలేనటువంటి గొప్ప విషయాలను అర్థం చేసుకోవటం ఎవ్వరి వల్ల కాదు. అయినప్పటికీ అగస్త్యుల వారే మనకు స్వయంగా గురువైనందువలన, ఆయన గురువుగా మనం పొంది ఉన్నందువలన అందరూ ఉన్నత దైవాలందరి వాళ్ళ కరుణ, కటాక్షం వలన మాత్రమే ఇది ఒక పిక్చరైజ్ చేసి ఒక మూవీలో చూపించినట్టుగా మీకు మెసేజెస్‌లో తెలిసిపోతున్నాయి అన్నీ అని అమ్మ స్వయంగా చెప్తోంది. చిత్రీకరించి చూపిన విధంగా ఒక మూవీలో యానిమేట్ చేసి చూపించినట్టుగా మనకు ఈ మెసేజెస్ ద్వారా తెలుసుకునే అంత పుణ్యం మనం చేసుకొని ఉన్నాము అని అమ్మ చెప్తున్నారు. శ్రీ దుర్గాదేవి అయిన నేను ఆదిశక్తి యొక్క అంశాన్ని. అంటే ఈ మెసేజెస్ యొక్క ఇంపార్టెంట్‌ని దేవుళ్ళు గుర్తించి చెప్తున్నారు. ఏదో టైంకి మెసేజెస్ వస్తున్నాయి. వాటిని టైం ఉంటే విందాము, లేదు టైం ఉంటే చూద్దాము అని అనుకోకుండా ఉండమని అమ్మే చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. శ్రీ దుర్గాదేవి అయిన నేను ఆదిశక్తి యొక్క అంశాన్ని, కావలి దైవముగాను, విషములను నిర్మూలించే శక్తిగాను, అసురులను సంహరించే శక్తిగాను మాత్రమే ఇంతవరకు మానవుల ద్వారా నేను తెలియబడ్డాను. ఇకపై రాబోయే కాలంలో నేను సృష్టి కార్యమును చేపట్టి సత్యయుగ వాసులను పూర్ణత్వం పొందిన మానవులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్న ప్రియమైన మానవులారా, 108 దినములుగా ఒక అద్భుతమైన కార్యమును 108 కన్నా అధికమైన ఆత్మలు చేపట్టి ఉన్నారు అంటే అది అత్యంత అపూర్వమైన విషయమని నేను భావిస్తున్నాను. ఒక మండల కాలము పాటు చేయుటయే అపూర్వమైన విషయము. కలి యొక్క పలు విధములైన అడ్డంకులను ఎదుర్కొని చేపట్టిన దానిని నెరవేర్చుటకై ప్రయత్నించుట అనేది ఉత్తమమైన కార్యము. ఈ విశ్వ మహాశక్తులే ఈ సమయంలో ఆనందపడుతున్నవి. అంటే మనం చేస్తున్నది 48 రోజులు చేయడమే ఈ కలియుగంలో ఈ అష్టకష్టాలు పడుతూ చెయ్యడం అనేది చాలా విచిత్రమైన విషయము, అపూర్వమైన విషయము. అయితే 108 రోజులు అది కూడా 108 మంది అనుకుంటే అంతకన్నా విపరీతమైన ఎక్కువ మంది, చాలా మంది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అద్భుతమైన విషయము. ఈ విశ్వంలో మహాశక్తులు ఏవైతే మనకు కురిపిస్తున్నారో వాళ్ళు, ఆ విశ్వ మహాశక్తులు స్వయంగా అవే అబ్బురపడుతూ ఆనందపడుతున్నవి అని అమ్మ చెప్తున్నారు. ఈ ఆఖరు 9 రోజులు అనేవి అత్యంత ముఖ్యమైన రోజులు అని గ్రహించండి. మీరందరూ మొదటగా పరివార దేవతలు మరియు కావలి దైవములందరినీ భక్తి వినయములతో స్తుతించి, కాపాడి రక్షించు విధముగా ప్రార్థించండి. అంటే రక్షించండి అని వాళ్ళను పరివార దేవతలను అంటే రోజు వస్తున్న అందరూ ఆహ్, సంక్షేపణ చెందుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తర్వాత కావలి దైవములు అందరూ సంక్షేపణకు వెళ్ళిపోతున్నారు బిందువులోకి. చాలామంది వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ భక్తి, వినయాలతోటి స్తుతించి వాళ్ళని రక్షించమని ప్రార్థించాలి. వాళ్ళని పేరు పేరున. అంటే మన అష్టోత్తరం చెప్తాం అప్పుడు. మీ పూజలు గొప్ప కార్యములను నెరవేర్చగల సమర్థత కలిగినవి.
మీరు చేస్తున్న పూజలు గొప్ప కార్యాలను నెరవేర్చగల సమర్థత కలిగినవి. అంటే ఇవి పదాలలో ఇమడ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు మెసేజ్‌లో. కానీ అవి ఇమడట్లేదు. అంత గొప్ప విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే మనం పూజ ఏదో చేస్తున్నామని మనకంత తృప్తిగా లేకపోయినా కూడా వాటిని చాలా బాగా చేస్తున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనకైతే దాని ఇంపార్టెన్స్ అంతగా అర్థమైనట్లుగా లేదు మనకు. మనం మామూలుగా ఏదో దీక్ష తీసుకొని చేస్తున్నాం పూజ అనుకుంటున్నాం. కానీ చాలా పెద్ద పని మనం చేస్తున్నామని మనకు తెలియజేస్తున్నారు అమ్మ. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి 4 దిశలలోనూ దీపములను వెలిగించి పూజించటం వలన దేవీ దేవతలందరూ ఆకర్షించబడి ఒకటిగా కలిపివేయబడ్డారు. మహా గొప్ప శక్తులైన పాలక దేవతలు, చండీశ్వరి మొదలైన వారందరూ సంక్షేపించుట అనేది ఈ భూమిపై ఎటువంటి మార్పులు జరుగును అనేది ఎవ్వరూ తెలుసుకోలేరు. అంటే అంత గొప్ప మార్పులు ఈ భూమి మీద జరగబోతున్నాయి. జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పే విషయాలను అందరూ శ్రద్ధగా పూర్తి ధ్యాస పెట్టి వినవలసినది. ఈ రోజు నుండి 9 దినముల వరకు మీరందరూ సంపూర్ణ రక్షను స్వీకరించాలి. అంటే ఒక రక్షా కవచంలాగా ఏర్పరచడానికి అమ్మ మనకు తెలియజేస్తున్నారు. మహాకాళేశ్వరుని రక్షణ సంపూర్ణముగా కావలి కాయును. అయినను అగ్నిని వెలిగించి అనగా యాగములు చేసి శ్రీచక్ర ధ్యాన సాధన పూర్తి చేయుటకు కలి ద్వారా అనేక ఆటంకములు ఎదుర్కొనవలసి వచ్చును. కావున మీ శ్రీచక్రముల 4 మూలలలో క్రింది వైపు 4 నిమ్మ పండ్లను పూర్ణ ఫలములుగానే ఉంచి, అంటే కట్ చేసి పెట్టడాలు అవన్నీ లేకుండా మామూలుగా గుళ్ళల్లో కట్ చేసి పెడుతూ ఉంటారు. ఇటు అటు ద్వారాలకి. అలా అనుకున్నాను అని ఎవ్వరూ చేయకూడదు. అవి పూర్ణ ఫలాలుగానే ముడి నిమ్మకాయలని అలాగే పెట్టాలి. కావున మీ శ్రీచక్రముల 4 మూలలలో క్రింది వైపు 4 నిమ్మ పండ్లను పూర్ణ ఫలములుగానే ఉంచి రక్షణను ఏర్పాటు చేసుకోనండి. అంటే ఒక రక్షా కవచంలాగా 4 వైపులా పెట్టి ఏర్పాటు చేసుకోండి. 4 మట్టి ప్రమిదలను అలానే ఉండనివ్వండి. శ్రీచక్రము యొక్క మూల అనగా కార్నర్స్‌లకు సరిగ్గా కింద పసుపు రంగు నిమ్మ పండ్లను ఉంచి 9 దినముల పాటు పూజించాలి. వాటిని ఉంచేందుకు ముందు ఏమి చేయాలి అనే వివరాలను తెలుసుకోనండి. ఇప్పుడు ఈ నిమ్మ పండ్లను పెట్టేదానికి మట్టి ప్రమిదల్ని కదిలిచ్చడం అవన్నీ అవి కదిలిస్తాం. మనం రోజు వెలిగిస్తాం కాబట్టి. కానీ వాటి ప్లేస్‌మెంట్‌ని మార్చాల్సిన అవసరం లేదు. అవి ఎలా శ్రీచక్రం ద్వారాలు 4 వైపులు ఉన్నాయో పైన గీచి వాటి కింద మనం పెట్టాం. అలానే ఉంచాలి. వాటినేం మార్చాల్సిన అవసరం లేదు. నిమ్మ పండును కార్నర్స్‌లో మాత్రమే ఉంచాలి. తూర్పు దిశ నుండి మొదటి నిమ్మ పండును తూర్పు దిశలో ఉంచుటకు ముందు, తూర్పు దిశ నుండి ఎటువంటి అవరోధము కలగకూడదు అని ప్రార్థన చేసి ఆ నిమ్మ పండును ఉంచాలి. రెండవ పండును దక్షిణ మూలకు క్రింద ఉంచే ముందు దక్షిణం వైపు తిరిగి 2 చేతులను జోడించి, ఓ దక్షిణ దిశ, కలి నుండి ఎటువంటి ఆటంకము రాకుండా కాపాడు అని ప్రార్థించాలి. మూడవ నిమ్మ పండును పశ్చిమ దిశలో, నాలుగవ పండును ఉత్తర దిశలో ఉంచుటకు ముందు పైన చెప్పిన విధముగా ప్రార్థించి అటుపై నిమ్మ పండును ఉంచాలి. అంటే పశ్చిమ దిశలో ఉంచే ముందర మూడవ నిమ్మ పండును, ఓ పశ్చిమ దిశ, కలి నుండి ఎటువంటి ఆటంకం రాకుండా కాపాడు అని ప్రార్థన చేస్తూ పశ్చిమ దిశ నమస్తే అను, పశ్చిమ దిశాయే నమః అని చిన్న మెసేజ్‌లో ఇచ్చిన విధంగా అలా తెలుపుకుంటూ మూడవ నిమ్మ పండును, అదేవిధంగా ఉత్తర దిశలో నాలుగవ పండును ఉంచే ముందర చెప్పుకుంటూ నమః అని చెప్పుకుంటూ ప్రార్థించి అటుపై నిమ్మ పండును ఆయా కార్నర్స్‌లో ఉంచాలి. ఇంతకాలంగా ఎవరూ కూడా 4 దిశలను కీర్తించి, స్తుతించి, నమస్కరించినది లేదు అని గ్రహించండి. దిశలకు ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. పలు విధములైన శక్తుల మార్పిడులను జరిపించుతున్న తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం మొదలగు 4 దిశల పేర్లను పలికి స్తుతించి నమస్కరించండి. ఇక్కడ ఒక రహస్యం అమ్మ చెప్తున్నారు. పలు విధములైన శక్తుల మార్పిడులను జరిపిస్తున్న అంటే ఈ దిశలే జరిపిస్తున్నాయి. అంటే ఇలా జరిపించడంలో దిశల కాంట్రిబ్యూషన్ కూడా అధికంగా ఉంది అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది తెలుసుకోవాలి మనం. అలా తెలుసుకొని నమస్కరించండి అంటున్నారు అమ్మ. ఈరోజు శ్రీచక్ర ధ్యాన సాధనకు ముందు కానీ, తరువాత కానీ
ఈ పనిని తప్పనిసరిగా చేయాలి. అంటే ఒకవేళ ముందు చెయ్యలేని వాళ్ళు ఆహ్, త ముందు గబగబా పూజ చేసేసుకుంటే నిమ్మ పండ్లు దొరక్కో ఏదో ఒకటి తర్వాతైనా సరే తీసుకొచ్చి పెట్టాలి. ఈరోజే. ఈరోజే పెట్టాలయితే. మీ జీవాణువు గూడు సారీ ఆహ్, ఆహ్, ముందు కానీ, ధ్యాన సాధనకు ముందు కానీ, తరువాత కానీ ఈ పనిని తప్పనిసరిగా చేయాలి. 9 దినముల వరకు ఆ పండ్లను అలాగే ఉండనివ్వండి. మీ జీవాణువు గూడు కరిగి, కలిసిపోయి మరొక గూడు ఏర్పడనున్నది. అక్కడ ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఏ పూలు పెట్టడానికో, ఏదో ఒకటి క్లీననో అవన్నీ ఏం చేయకుండా అలానే ఆ 9 రోజులు ఆ ఏరియాను అలానే వదిలివేయండి. ఆ పండ్లు కదలకుండా చూసుకోండి. అంటే ఒక రకంగా స్థాపితమైనట్లుగా. మీ జీవాణువు గూడు కరిగి కలిసిపోయి మరొక గూడు ఏర్పడనున్నది. పిట్యూటరీ గ్రంథి అనేక ఇతర గ్రంథులు మార్పు చెందనున్నవి. 7 చక్రములు కుచించుకొని సంక్షేపించనున్నవి. అంటే ఇన్ని రోజులు అష్టలక్ష్ములు వచ్చారు. వాళ్ళ మెసేజ్‌ల్లో చెప్పారు మనకు. అలా జరిగి ఉన్నాయి. కావున మీ దేహమే మార్పు చెందనున్నది అని తెలుసుకోనండి. అంటే తలలో అన్ని గ్రంథులు మారిపోతున్నాయి. ఇంక గ్రంథులు మారిపోతే అవే మనల్ని రూల్ చేసేవి. అంటే శరీరాన్ని రూల్ చేస్తుంది కాబట్టి తలలో ఉండే ఆ గ్రంథులే మన శరీరాన్నంతటిని నడిపిచ్చేది, పనులు చేయిపిచ్చేవి. కాబట్టి మన శరీరంలో గూడా విపరీతంగా మార్పులైతే వస్తాయి. 7 చక్రాలు కూడా కుచించుకొని సంక్షేపించనున్నవి. కావున మీ దేహమే మార్పు చెందనున్నది అని తెలుసుకోవాలి. శ్రీ దుర్గా అయిన నేను ఈ రోజంతయు మానవులకు శక్తులను కురిపిస్తాను. తరువాత బిందువులో వేచి ఉండే ఆదిశక్తితో కలిసి సంక్షేపిస్తాను. శ్రీ దుర్గా అయిన నా సంక్షేపణ ఈ భూమిపై మహా పెద్ద వీర్యవంతమైన ప్రభావాన్ని సృష్టించును. అమ్మ దుర్గ. దుర్గ అంటే మనందరికీ తెలుసు. ఎంత మహాశక్తియో. ఆ అమ్మ సంక్షేపణ అంటే ఈ భూమి నుంచి ఆమె వెళ్ళిపోయి అంటే ఈ భూమంతా వ్యాపించి అసుర సంహారం చేస్తూ ఉంటుంది ఎప్పుడూ మన శరీరంలో భూమిపై కూడా. కాబట్టి ఆమె వెళ్ళిపోతూ ఉంటే సంక్షేపణ బిందువులోకి వెళ్ళిపోతూ ఉంటే ఈ భూమి పైన పెద్ద వీర్యవంతమైన అంటే బలమైన ప్రభావాన్ని చాలా స్ట్రాంగ్ ప్రభావాన్నయితే ఈ భూమి పైన సృష్టిస్తుంది ఇది. ఆ సంక్షేపణ అనేది. మానవులందరి ప్రాణశక్తి సంక్షేపించసాగును. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని శక్తులు వెళ్ళిపోతున్నాయి. ఆ బిందువు వరకు చేరిపోయున్నాయి. సంక్షేపణ పూర్తి కాకున్నా కూడా ఆ కార్యం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మానవులందరిలో ఉండే ప్రాణశక్తి కూడా సంక్షేపించసాగును. ఇ అంటే మనలో మాత్రమే కాకుండా అంటే ఎదురుగుండా డైరెక్ట్‌గా మనం అనుసంధానమై ఉన్నాం కాబట్టి, మనలో అధికంగా సంక్షేపిస్తుంది. వాళ్ళలో లేదని అనుకోవడానికి లేదట. మానవులందరిలో కూడా ప్రాణశక్తి సంక్షేపించడం మొదలవుతుంది. ఎందుకంటే అమ్మలందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలీదు కానీ, ఇలా వెళ్తున్నట్టు మనకు మాత్రమే మెసేజొస్తున్నది కాబట్టి మనకు తెలుసు. కానీ వాళ్ళకి తెలియకపోయినా జరిగేది జరిగిపోతుంది. భూమి మీద మార్పులైతే ఆహ్, ఉధృతంగా ఉంటాయి. వాళ్ళల్లో గూడా ప్రాణశక్తి వెళ్ళిపోతుంది కాబట్టి, వాళ్ళల్లో గూడా విపరీతమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. శక్తులు మాత్రమే వాళ్లకు అధికంగా దొరకవు. ఇక రాబోయే కాలంలో మానవులు అతి త్వరలోనే భౌతిక ఇచ్చల నుండి సులభముగా విడిపడగలరు. పలు విధములైన తెరలు తీసివేయబడును. జ్ఞానము పెరుగును. మీ లోపల మీ ఆత్మనే దైవంగా కొనగలరు. అంటే ఇక పైన మన ఆత్మనే మనం కొలవడం స్టార్ట్ చేస్తాం. ఇప్పటికే అది స్టార్ట్ అయిపోయి ఉండాలి మనందరిలో. ఈ సమయంలో నేను మీ శరీరంలో పరచుకొని ఏ విధమైన పనిని చేస్తాను అని తెలుసుకోనండి. ఒక మానవ ఆత్మలో కలిసి పనిచేసే మొట్టమొదటి కణమైన ఆదిశక్తి యొక్క ఒక అంశముగా వెలుగొందుతున్న కారణంగా ఇక్కడ డౌట్ రావచ్చు మనకు. ఆదిశక్తి, ఆదిశివుడు ఆహ్, దిగి పనిచేసింది 65, 66 అక్కడ కదా! ఆ శివాంశగా వచ్చారు కదా! అనుకోకూడదు మనం. మన మానవ ఆత్మ కిందకొచ్చి దేహాన్ని కట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు, అంటే ఈ శరీర ధారణ జరిగినప్పుడు, ఈ దేహం కట్టుకునే ముందర ఆదిశక్తి, ఆదిశివుడు వాళ్ళు విడివిడిగా అయ్యి ప్రాణశక్తి, ఆత్మగా మన లోపల దిగారు. అంటే మొట్టమొదట ఆత్మ కూడా దిగేదానికి ముందర ఆహ్, సారీ శరీరం పనిచేసేదానికి మొట్టమొదట మనలో పనిచేసిన ఆత్మ కణం ఏదైతే ఉందో అది
ప్రాణశక్తి అన్నమాట. అంటే ఆమె ఆదిశక్తి. అప్పుడు విడిపోయి మనలో ప్రాణశక్తిగా మారిపోయింది. ముందు ఆత్మ సింగిల్‌గానే ఉండింది. ఆ తర్వాత అవి 2 స్ప్లిట్ అయినప్పుడు ఆదిశక్తి ప్రాణశక్తిగా మొట్టమొదట వచ్చిందనమాట. కాబట్టి ఈ సంక్షేపణ చెందే శక్తులలో మొట్టమొదటి కణం అన్నమాట. ఒక మానవ ఆత్మలో కలిసి పనిచేసే మొట్టమొదటి కణమైన ఆదిశక్తి యొక్క ఒక అంశముగా వెలుగొందుతున్న కారణంగా అంటే అమ్మ గూడా ఆదిశక్తి యొక్క అంశం కదా! కాబట్టి వీళ్ళందరూ అంతే ఫస్ట్ నుంచి పనిచేసేవాళ్ళు అని మనం తెలుసుకోవాలి. ఈ అమ్మలందరూ. నా పని అనేది ప్రతి ఒక్క మానవుని శిరస్సులో ఏర్పడుతున్న ఆమ్ల కలుషితములు అనే విషశక్తులైన అసురులను సంహరించుటయే అగును. అంటే మొట్టమొదటి నుంచి ఈ మొదటి నుంచి శక్తుల్ని చంపడానికి మొదలుపెట్టింది. మధుకైటవుల నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మ దుర్గా అక్కడి నుంచి వస్తుందనమాట. వేరే వేరే రూపాలలో. కాబట్టి ఆ మొట్టమొదటి కణమైన ఆదిశక్తి అంశం కాబట్టి నా పని ప్రతి మానవుని శిరస్సులో ఆమ్ల కలుషితాలు అనే రూపాలైన అసురులను సంహరించటమే అని చెప్తున్నారు. ఏ సమయంలో అయినా నేను ఆత్మ యొక్క కాంతి శక్తులతో కలిసియే పనిచేస్తాను. శ్రీ దుర్గా అయిన నేను ప్రాణముతో కలుస్తాను. ఆత్మతో కూడా కలుస్తాను. అంటే ఇప్పుడు ఆమె చేసే పనులను చెప్తున్నారు. ఆత్మ యొక్క కాంతి శక్తులు అంటే ఇప్పుడు బిందువులోకి సంక్షేపణకి ఈరోజు వెళ్ళిపోతారమ్మ. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉండేది ఆత్మ కాంతి శక్తులే. అవి మళ్ళీ బయటకొచ్చి మన రక్తంలో కలిసిన ఆత్మశక్తులు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే అమ్మ ఆత్మ కాంతి శక్తులతోనే కలిసి మిక్స్ అయ్యి పనిచేస్తారు. ఆ తర్వాత అమ్మ ప్రాణంతో, ఆత్మతో రెండిటితో కూడా కలుస్తారు. శిరస్సులో ఉండే అణువుల ఆమ్ల కలుషితాలను నిర్మూలించుటకు సరిపోయే ఆమ్లముగా నిలిచి పనిచేస్తాను. ఈ రోజు నుండి ఈరోజు నిశీధి సమయంలో అంటే అయిపోయింది ఆల్రెడీ అమ్మ వచ్చేసారు. అంటే నిన్న మనం పడుకున్నాం కదా! 12 తర్వాత ఈ రోజుగా పరిగణించబడితే, ఆ అర్ధరాత్రి నిశీధి సమయంలో గాఢరాత్రి అంటే హై పీక్‌లో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న ఆ రాత్రి సమయంలో గాఢరాత్రిలో చీకటిలో చీకటిగా కలిసిపోయి మీ శిరస్సు లోపల కలిసిపోయి, పరచుకొని కలుషితాలను నిర్మూలిస్తాను. అంటే ఆల్రెడీ అమ్మ దిగిపోయి అర్ధరాత్రి చీకటి సమయంలో రాత్రి ఉచ్చ స్థితిలో ఉన్నగా ఆ చీకటిలో చీకటిగా కలిసిపోయి అమ్మ మన శిరస్సులో దిగి పనిచేయడం స్టార్ట్ చేసేశారు. అందువలననే నా దేహము నల్లని ఛాయలో చిత్రీకరించబడుతున్నది. అమ్మను, దుర్గను ఆహ్, చిత్రీకరించేటప్పుడు నల్లగా వేస్తారట. అలా వేయడానికంటే మనం కాళిని నల్లగా చిత్రీకరించడం మనకు తెలుసు. కాబట్టి అమ్మ జెప్తున్నారు, "నా దేహము నల్లని ఛాయలో చిత్రీకరించబడుతున్నది." చాముండాదేవిని, కాళిని వీళ్ళందరినీ నల్లగా చిత్రీకరిస్తారు. కానీ దుర్గమ్మ చెప్తున్నది, "నన్ను కూడా నల్లగా" శ్యామ అంటారు ఈమెను. కాబట్టి ఈమె నల్లని తల్లి. అలా ఎందుకు చిత్రీకరిస్తారంటే, ఆమె చీకటి రూపంలో ఆ చీకటి శక్తులను నిర్మూలించడానికొస్తుందమ్మ. చీకటిలో చీకటిగా కలిసిపోయి. ఈరోజు మనలో అలా దిగి ఉన్నారు. కాబట్టే నా దేహము నల్లని ఛాయలో చిత్రీకరించబడుతున్నది. ప్రపంచ మహాశక్తులతో కలిసే ఉన్నతమైన ఇనుప శక్తిగా కూడా అంటే లోహం. ఇనుప ల్ లోహం అంటే మామూలుగా ఖనిజం అని కూడా అర్థము. ఇనుమును గూడా లోహం అంటారు. కాబట్టి ఈ లోహ శక్తిగా, ఇనుప శక్తిగా కూడా నేను వెలుగొందుతున్నాను. ప్రపంచ మహాశక్తులతో కలిసే ఉన్నతమైన ఇనుప శక్తిగా కూడా నేను వెలుగొందుతున్నాను. అంటే ఈ ప్రపంచం అంటే విశ్వ మహాశక్తులతో కలిసే ఉన్నతమైన ఇనుప శక్తిగా కూడా నేను వెలుగొందుతున్నాను. అనే విషపూరిత శక్తులను ఏజ్‌ని అయర్న్ ఏజ్ అని కూడా అంటారు. అయర్న్ ఆహ్, తో పోలుస్తారు ఏజ్‌ని. కాబట్టి అమ్మ గూడా దాన్ని అపోజిట్ ఇనుప శక్తిగా వస్తోంది. అనే విషపూరిత శక్తులను అణిచివేయుటకు ఇనుప శక్తి అధికంగా సహాయపడుటను తెలుసుకోవాలి. నేను నేరుగా ఇనుప శక్తులుగానే వ్యక్తమగుటలేదు. అందుకు బదులుగా ఇనుము శక్తిని కాపాడి శరీరమంతటా పరుచుకునేందుకు సహాయపడే ఆమ్లంగా ఉంటాను. అంటే మనలో అయర్న్ శక్తి బ్లడ్‌కేదైతే ఆహ్, ఐరన్ లోపం ఉంటే మనలో హ్మ్, హిమోగ్లోబిన్ తగ్గింది అని డాక్టర్స్ చెప్తుంటారు. కాబట్టి ఆ ఇనుప శక్తి ఏదైతే ఉందో మనకు లోహ శక్తి కావాలి. ఆ శక్తి
కాపాడేందుకు శరీరమంతా పరుచుకునే ఒక యాసిడ్ రూపంలో అమ్మ ఉంటాను అంటున్నారు. అంటే మనలో తిరిగే ఆ యాసిడ్స్ కూడా అమ్మలే. నేను ఆత్మలోనూ, ప్రాణములోనూ కలిసిపోయే ఒక శక్తిని అయ్యున్నాను. ఈ సమయంలో నేను సంక్షేపించిపోయినా కూడా, నాకు సమానమైన వేరొక శక్తి అయిన ఆదిశివుని మొట్టమొదటి అంశమైన శ్రీ రుద్రుడే నా పనిని చేపట్టి జరిపించగలరు. అమ్మకు సబ్‌స్టిట్యూట్‌గా రుద్రుల వారు వస్తున్నారు. ఆయన వచ్చి పనిచేస్తారట అమ్మ సంక్షేపిస్తే. మీరందరూ 9 దినముల పాటు నిమ్మ పండ్లను ఉంచి ఆరాధించినట్లే, మీ ఆహారంలో కూడా నిమ్మరసంను చేర్చుకోవాలి. అలా చేయని పక్షంలో ఇనుప శక్తులు శరీరంలో క్షీణించసాగును. అంటే ఐరన్ లోపం అయిపోతుంది మన శరీరంలో. ఎందుకంటే ఇప్పుడు అమ్మ వెళ్ళిపోతున్నారు. ఆహ్, ఐరన్ శక్తికి ప్రొటెక్షన్ ఉండదింక. ఆయన రుద్రుడు ఈమె వెళ్ళాలి, రుద్రుడు రావాలి. ఈ మధ్యలో మనలో విపరీతమైన చేంజెస్ వచ్చి ఐరన్ శక్తి క్షీణిస్తూ ఉన్నాదిప్పుడు. కాబట్టి ఆ క్షీణించే దానికి సబ్‌స్టిట్యూట్‌గా అమ్మ నిమ్మరసాన్ని తీసుకోమన్నారు. కాబట్టి భయపడకుండా చలికాలమని నిమ్మరసాన్ని సేవించండి అమ్మ మీద భారం వేసి. ఏదో ఒక రూపంలో మనకు ఆహార పదార్థాలు మనకు తెలుసు. నిమ్మ పులిహోర ఉంది. నిమ్మ పులుసులో వేసుకొని తినవచ్చు చేర్చుకొని. ఆ తర్వాత నిమ్మరసాన్ని చారు పెట్టుకొని తాగవచ్చు. ఇలా మనకు సౌత్ ఇండియన్స్‌కి చాలా పదార్థాలు నిమ్మరసంతో చేసుకునేది మనకు తెలుసు. సలాడ్‌లో పిండుకుంటారు. అలా ఏదో ఒక రూపంలో స్వీకరించండి. అంటే డైరెక్ట్‌గా నిమ్మకాయ రసం, వేడి నీళ్ళల్లో కూడా తేనెను చేర్చుకొని నాకు తెలిసినది చెప్తున్నాను. మీరందరూ ఇంకా ఎన్నో తెలిసుంటాయి మీకు. అవన్నీ ఆ రూపంలో పుచ్చుకోండి నిమ్మరసాన్ని. ఖచ్చితంగా తీసుకోమని అమ్మ చాలా సార్లు చెప్పారు మెసేజుల్లో. అలా చేయని పక్షంలో ఇనుప శక్తులు శరీరంలో క్షీణించసాగును. ఇక ఆమ్ల కలుషితాలు అనబడే విష పదార్థంలా బాగా పెరిగిపోగలవు. అంటే ఇనుప శక్తులు క్షీణించడమే కాకుండా ఇంకా ఆమ్ల కలుషితాలున్నాయే, ఆ విష పదార్థాలైతే బాగా పెరిగిపోతాయట. గ్రహించి ప్రవర్తించవలెను. 9 దినముల వరకు నిమ్మ పండ్లను ఉంచి పూజించిన తరువాత వాటిని యాగములో వచ్చిన బూడిదతో కలిపి కృతజ్ఞతలు తెలుపుకొని నీటిలో ప్రవహింపజేయవలెను. కలుపుకొని అంటే వాటినేదో ఆ బూడిదలో పిండేసి అని మాత్రం అనుకోవకండి. వాటిని ఆ బూడిదతో పాటు అన్నీ తీసుకోవాలి నిర్మాల్యంలాగా. తీసుకొని పైన అక్షింతలనేం చేస్తాం యాగంలో వేసేస్తాం. ఇప్పుడు ఈ 4 వైపులా పెట్టిన నిమ్మ పండ్లను దీపాలను ఎలాగూ తీసేస్తాం. ఎందుకంటే అభిషేకానికి శ్రీయంత్రాన్ని తీస్తాం కాబట్టి అన్నీ తీస్తామక్కడ. కానీ ఈ నిమ్మ పండ్లను మాత్రం విడిగా పెట్టుకొని యాగమంతా అయ్యాక, ఆ బూడిద చల్లారాక దాన్ని తీసుకెళ్ళి నీటిలో నిమజ్జనం చేయటానికి మనం తీసుకెళ్ళేటప్పుడు ఈ నిమ్మ పండ్లను గూడా తీసుకెళ్ళి వాటికి థాంక్స్ చెప్పుకొని, కృతజ్ఞతలు తెలుపుకొని రక్షించిన దానికి ఇన్ని రోజులు 9 రోజులు రక్షా కవచంలాగా ఉన్నాయవి. వాటికి తెలుపుకొని నీటిలో ప్రవాహంతో పాటు ప్రవహింపజేయాలి అన్నారు. ఈ 9 దినములు నిమ్మ పండ్లను మార్చి అమర్చకూడదు. అంటే మళ్ళీ తీసి కాస్త తుడిచి ఇలాంటి పనులన్నీ చేయకూడదు. చాలామంది చేస్తారు కాబట్టి అమ్మ చెప్తున్నది. మన విషయం తెలుసామెకు. మీరు స్థాపించిన పండ్లు అలాగే అదే స్థానంలో ఉంచాలి. ఈ 9 రోజులు ప్రాణములోను, శిరస్సులోను, శరీరంలోను పలు విధములైన మార్పులు ఏర్పడును. అయినప్పటికిని వాటిని గురించి మీరు ఆందోళన చెందవద్దు. అధికంగా నీటిని, నిమ్మరసమును సేవిస్తూ వచ్చినట్లయితే శరీరము రక్షించబడును. అంటే చాలా మార్పులు జరుగుతాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధంగా ఉంటుంది శరీరంలో. ఆ మార్పుల వలన ఆహ్, ప్రతిఫలించే మార్పులనేవి వేరేగా ఉంటాయి లోపల జరిగే మార్పుల వల్ల. కాబట్టి వాటిని గురించి ఆందోళన చెందవద్దు అంటున్నారమ్మ. ఆల్రెడీ అందరిలో రకరకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక ఆహ్, ఒ ఒంట్లో బాగలేని ఇల్‌నెస్ అలాగ వస్తూ ఉన్నాయి అందరికి. కాబట్టి వీటిని గురించి పట్టించుకోవద్దు అంటున్నారమ్మ. ఆఖరుగా నిమ్మ పండ్లను నీటిలో ప్రవహింప చేయలేని వారు అంటే పైన చెప్పారు కదా! ఆఖరుగా యాగం తర్వాత నిమ్మ పండ్లను నీటిలో ప్రవాహింప చేయలేని వారు మట్టిలో కూడా సమర్పించవచ్చును. అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ వాళ్ళకు ఆ అవకాశం చాలా తక్కువ. అంటే ప్రవాహం నీరు మనకు నదులు వెతకాలి మనం. కాబట్టి అలా చెయ్యలేని వాళ్ళు మట్టిలో కూడా సమర్పించవచ్చును. ఆప్షన్ మనకు ఇస్తున్నారు. నేల అయిన మట్టిలో పూడ్చిపెట్టవచ్చును. అంటే నేలలో పూడ్చాలి అంటే మట్టి లోపల పూడ్చవచ్చు. భూమిలో అవి ఆహ్,
కలిసిపోతాయన్నమాట. డిగ్రేడ్ అయిపోతాయి. శ్రీ దుర్గ అయిన నేను మీ ఉన్నతమైన లక్ష్య సాధనకే సహాయపడతాను. ఈ మాట ఎందుకంటున్నారంటే, అమ్మ మీ లక్ష్యం బాగుండాలి. అంటే నేను ఎలాగైనా చెయ్యాలి అని. అంటే అయ్యో! నీటి ప్రవాహం లేదే మనం ఏం చేయాలని ఆందోళన పడకుండా మట్టిలో పూడ్చిపెట్టేయమంటున్నారు. అది క్రమేణా డిగ్రేడ్ అయిపోయి దాంట్లోనే కలిసిపోతుంది. మట్టిలో మట్టిగా. కాబట్టి శ్రీ దుర్గా అయిన నేను మీ ఉన్నతమైన లక్ష్య సాధనకే సహాయపడతాను. 108 చతుర్యుగములకు ఒకసారి మాత్రమే అన్ని శక్తి స్థితులు సంపూర్ణంగా సంక్షేపించి వేరొక కదలికను చేపట్టును అని గ్రహించండి. మహాశక్తుల సంగమములు జరుగుతున్నందున అందరూ మౌనముగా ప్రయాణించి మీలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండండి. మీరు తెలుసుకునే వాటిని ఇతరులకు తెలియజేయక మౌనంగా ఉండుటయే మంచిదని తెలుసుకోనండి. అంటే మార్పులు మీలో ఏవైనా మార్పులు జరుగుతున్నట్లయితే, మీకు ఏవైనా తెలుస్తున్నట్లయితే, ఇలా జరిగింది నాకు, అయ్యో! ఏం జేయాలి? ఇలా మనం డిస్కస్ చేసుకుంటాం గదా! మనకు తెలీదు ఏం జరుగుతుందో ఆందోళన. అలా చెందొద్దని ఈరోజు అమ్మ చెప్పింది గాబట్టి, ఇకపై మన ఆందోళన చెందకుండా ఏం జరిగినా మౌనంగా యాక్సెప్ట్ చేసుకుంటూ అమ్మపై భారం వేసి, వదిలేసి ఇతరులతో ఏం డిస్కషన్స్ పెట్టుకోకుండా మౌనంగా ఉండమని అమ్మ చెప్తున్నారు. మౌనంగా ఉండుటయే మంచిదని తెలుసుకొనండి. మౌనము అనేది ప్రాణశక్తిని కాపాడగలదు. అర్థం చేసుకొని పూజించవలసి ఉన్నది. అంటే మాట్లాడితే మన ప్రాణశక్తి తరిగిపోతుంది. కాబట్టి అలా చేయకుండా దాన్ని సేవ్ చేసుకొని మౌనంగా ఉండండి. అర్థం చేసుకొని పూజించవలసి ఉన్నది. శ్రీ దుర్గ యొక్క పరిపూర్ణమైన ఆశీస్సు.